ఒక అడవిలో అందమైన పక్షులు చాలా ఉండేవి. వాటిలో ఒక కోకిల కూడా ఉండేది. కానీ కోకిల నల్లగా ఉండటంతో పక్షులు ఏవి కోకిలతో స్నేహం చేసేవి కావు. పైగా కోకిలను ఎప్పుడూ అవమానిస్తూ ఉండేవి. దానితో కోకిల తనకు బాధ అనిపించినప్పుడల్లా ఒక పూల తోటలోకి వెళ్ళి పాటలు పాడుకుంటూ ఉండేది. ఇలా ఉండగా అడవికి రాజైన సింహం రాజు భార్య చనిపోవటంతో భార్యపై దిగులు పెట్టుకున్న సింహం రాజు ఆరోగ్యం పాడవుతుంది. దాంతో మంత్రిగా ఉన్న ఏనుగు వైద్యుడైన ఎలుగుబంటిని తీసుకువచ్చి సింహం రాజును చూపిస్తుంది. ఎలుగుబంటి సింహాన్ని చూసి, మహారాజుకు శారీరక అనారోగ్యం ఏమీ లేదు, అది కేవలం మహారాణి మీద దిగులు పెట్టుకోవటం వల్ల వచ్చిన మానసిక అనారోగ్యమని, సింహం రాజు రాణిగారి ఆలోచనల నుండి బయటపడటం ఒక్కటే అతని అనారోగ్యానికి పరిష్కారం అని చెప్పి వెళ్ళిపోతుంది ఎలుగుబంటి. కానీ మహారాజుకు ఏనుగు ఎంత నచ్చ చెప్పినా వినకపోవటంతో ఇక ఏం చేయాలో తెలియని మంత్రి ఏనుగు అయోమయంలో పడుతుంది. ఒకరోజు మంత్రి ఏనుగు సింహం రాజును తీసుకుని పూల తోటలోకి వస్తుంది. అక్కడ కోకిల ఒక్కటే పాటలు పాడుకుంటూ ఉంటుంది. కోకిల పాటలు విన్న సింహంరాజు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పటి నుండి ప్రతిరోజు సాయంత్రం పూల తోటకు వచ్చేవారు సింహంరాజు, మంత్రి ఏనుగు. అలా కొన్ని రోజులు గడిచేసరికి మహారాజు ఆరోగ్యం బాగుపడటం మొదలవుతుంది. ఒకరోజు మంత్రి ఏనుగు ఎలుగుబంటిని తీసుకువచ్చి సింహంరాజును చూపిస్తుంది. ఎలుగుబంటి ఆశ్చర్యంగా, సింహంరాజు ఆరోగ్యం చాలా వరకు బాగుపడింది, నేను ఇదివరకు ఇచ్చిన మందులే ఇస్తున్నాను, మరి ఇది ఎలా సాధ్యమైంది అంటుంది ఎలుగుబంటి. మీరు చెప్పినట్లే ప్రతిరోజు ఉద్యానవనానికి షికారుకు తీసుకువెళ్తున్నాను డాక్టర్ గారు, అక్కడ ఒక కోకిల పాటలు విని మహారాజు మైమర్చిపోతున్నారు అంటుంది ఏనుగు. ఓహో, అదన్నమాట సంగతి. ఇక నుండి మహారాజుకు ఎటువంటి మందులు అవసరం లేదు, ప్రతిరోజు ఆ కోకిల పాటలు వినిపించండి చాలు అంటుంది డాక్టర్ ఎలుగుబంటి. దాంతో మంత్రి ఏనుగుకు సింహంరాజుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరుసటి రోజు పూల తోటకు వెళ్లిన సింహంరాజుకు ఏనుగుకు కోకిల కనిపించకపోవడంతో కంగారు పడతారు. అప్పుడు మంత్రి ఏనుగు, మీరేమి కంగారు పడకండి సింహంరాజా, ఆ కోకిల ఎక్కడున్నా నేను వెతికి మీ గుహ దగ్గరికి తీసుకువస్తాను అంటుంది మంత్రి ఏనుగు. తరువాత ఏనుగు చాలా చోట్ల వెతకటంతో ఒకచోట కొన్ని పక్షులు కోకిలను అవమానిస్తూ కనిపిస్తాయి. అప్పుడు ఏనుగు వాటితో, మీరందరూ ఈ కోకిలను ఎందుకు అవమానిస్తున్నారు అని అడగటంతో, ఈ కోకిలను మా చెట్టు మీద ఉండొద్దని ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడి నుండి వెళ్ళటం లేదు, ఈరోజు మాత్రం దీన్ని ఇక్కడి నుండి వెళ్ళగొట్టకుండా వదిలిపెట్టాం అంటాయి పక్షులు. అప్పుడు ఏనుగు పక్షులతో, మీరు ఈ కోకిల రంగును మాత్రమే చూస్తున్నారు, అద్భుతమైన తన కంఠాన్ని చూడటం లేదు. ఎన్ని మందులు వాడినా తగ్గని సింహంరాజు అనారోగ్యం ఈ కోకిల పాటలతో తగ్గిపోయింది. దాంతో సింహంరాజు ఈ కోకిలను తీసుకురమ్మని నన్ను పంపించారు. ఇప్పటి నుండి ఈ కోకిల సింహంరాజు గుహ దగ్గరే ఉంటుంది. అంతేకాదు, సింహంరాజు ఈ కోకిలకు ఒక మంచి ఇల్లు కూడా కట్టిస్తారు. ఈ కోకిలను మీ పక్షులన్నింటికీ రాజును చేస్తారు. ఇక నుండి నువ్వు వీళ్ల చేత అవమానపడవలసిన అవసరం లేదు కోకిల, పద, సింహంరాజు నీకోసం ఎదురు చూస్తున్నారు అని ఏనుగు అనటంతో ఇన్ని రోజులు కోకిలను ఎంతగానో అవమానించిన పక్షులు సిగ్గుతో తలదించుకుంటాయి. అంతేకాకుండా తామందరికీ కోకిల రాజు కాబోతుందని తెలిసి కోకిల అదృష్టానికి అసూయపడతాయి పక్షులన్నీ. తరువాత మంత్రి ఏనుగు కోకిలను తీసుకుని సింహంరాజు గుహ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.